గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుండ్రైర్ద్వారశభిర్యులసితం దండైస్త్రిభిర్మండితం కాషాయేణ శిఖోపవీతరుచిరం దోర్మూలచక్రాంబుజం ఆసీనం జలజాసనైశ్చ సుచిరం శ్రీవత్సమాలాంఛనం యుక్తం చాంజలిముద్రయా రవినిభం శ్రీభాష్యకారం భజే. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. తిరుప్పావై దివ్య ప్రబంధం మార్గశిరమాసం దివ్య శ్రీవత ప్రారంభం. ఆనాడు గోదాదేవి తన విల్లిపుత్తూరులో తన స్నేహితురాళ్లతో కలిసి ఈ వ్రతాన్ని ప్రారంభించింది. చెప్పుకున్నాం ముందు మనం ఒక వ్రతం అనేటటువంటి నెపంతో కార్యక్రమం మొదలు పెడితే 10 మంది వచ్చి చేరతారని. ఆ విధంగా ఆ ఊరులో ఉండేటటువంటి తన సమాన వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లలతో ఈ వ్రతాన్ని ప్రారంభించింది గోదాదేవి. ముందుగా భగవానుడు ఎవరో చేయాలి. వ్రతం ఎవరి కోసం చేయాలి? భగవంతుడు కోసం చేయాలి. ఎవరు భగవానుడు? పరమాత్మ ఎవడు? సర్వేశ్వరుడు ఎవడు అనే విషయం గోదాదేవి మనకి తెలియజేసింది. మొదటి రోజు మొదటి పాసురంలో తెలియజేసింది మనకి. నారాయణనే నమక్కే పరైతరువాన్. భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనంతకోటి జీవరాశిని కాపాడటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలలో మొట్టమొదటిది అవతారములు. స్వామి ప్రధానంగా 5 విధములుగా వేంచేసి ఉంటాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపము అని. ఈ 5 రూపముల గురించి గోదాదేవి మొదటి 5 పాసురాలలో మనకి తెలియజేస్తోంది. పర అంటే పరమ పదం, అంతకంటే గొప్పదైనటువంటిది లేదు, దాంతో సమానమైనటువంటిది లేదు. అది పరమ పదం, చోటు. అక్కడ ఎవరుంటారు? ఆయనే అనంత గరుడ విశ్వక్సేనాదులతో శ్రీభూ నీలాదేవిలతో వేంచేసి ఉంటాడు. అశేష ఆదిశేష పడగల పైన వేంచేసి ఉంటాడు స్వామి. దానికే శ్రీవైకుంఠం అని పేరు. అదేవిధంగా అపరాజిత, అయోధ్య అనేటటువంటి అనేకమైన పేర్లు ఉన్నాయి. పరమాకాశం, పరమధామం, మోక్షం అని మనం ఏమనుకుంటున్నామో ఆ చోటు అది. అక్కడికి ఎవరు వెళ్ళగలరు?
అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులు మాత్రమే వెళ్ళగలరు. బ్రహ్మ రుద్రేంద్రాది దేవతలు ఎవ్వరూ ఆ వైకుంఠానికి వెళ్ళలేరు. కాబట్టి ఈ భూమి మీద పుట్టి భాగవత ఆచార్య వైభవాన్ని తెలుసుకొని ఆచరించి చక్కనైనటువంటి జీవన అనుష్ఠానంతో జీవితాన్ని గడిపి ఆ రకంగా చరమదశలో శరీరాన్ని విడచినటువంటి ముక్త ఆత్మ మాత్రమే పరమపదానికి వెళ్తుంది. ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆయన పేరు నారాయణుడు, పరవాసుదేవుడు అని పేరు. పర అంటే నిస్సమాభ్యధికత్వం, పరత్వం. పూర్వాచార్యులు తెలియజేశారు, ఆయన కన్నా గొప్పవాడు లేడు, ఆయనతో సమానము అయినవాడు లేడుట. అటువంటి చోట్ల ఉండేటటువంటిది పరమ పదం. అక్కడ ఉండేటటువంటి ఆయన పేరు నారాయణుడు. ఆ నారాయణుడు అనేటటువంటి ఆయనే మనకే అని చెప్తోంది. మనకే అంటే ఏమిటి అర్థం? ఆయన్ని తెలుసుకున్నటువంటి మనకే. ఎవరెవరైతే ఆయన్ని తెలుసుకుంటారో వాళ్ళంతా మన సమూహంలోని వారు అని. నారాయణనే నమక్కే పరై. పరై అంటే ప్రయోజనం. అంటే ముందుగా ఉపాయ ఉపేయం అంటారండి. ఉపాయము ఉపేయము ఆ రెండింటినీ మొదటి పాసురంలో తెలిపింది. కాబట్టి మొదటి పాసురంలో చెప్పబడినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో పరై. పరై అంటే ఒక తప్పిట వాద్య విశేషం అని పేరు. కానీ మనకి పరై అంటే ఇక్కడ ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం? ఆయన్ని తెలుసుకోవటం, ఆయన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యటం. ఏమిటా ప్రయత్నం? ఇదిగో గోదా తల్లి చెప్తోంది, ఈ శ్రీవ్రతం. ఈరోజు 2వ పాసురంలో ఉండేటటువంటి రహస్యాలు తెలుసుకుందాం. ఈ రోజులో ఉండేటటువంటి వైభవం మనకి గోదా తల్లి మరొక విశేషాన్ని తెలియజేస్తోంది. ముందుగా పాసురాన్ని మనసు అనుసంధానం చేసుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. వైయత్తు வாழ்வீர்கள் நாமம் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீர்க்குடலை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்து ஏலோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఈ పాసురంలో గోదా తల్లి భగవానుని యొక్క మరొక స్వరూపాన్ని మనకిక్కడ తెలియజేస్తోంది. వైయత్తు வாழ்வீர்கள். చూడండి ఆ పదం ఎంత గొప్పగా ప్రయోగిస్తుందో అమ్మవారు. అంటే వైయత్తు ఈ లోకంలో, வாழ்வீர்கள் బాగుపడాలి అనుకునేటటువంటి వాళ్ళు, తరించాలి అనుకునేవాళ్ళు, ఉజ్జీవించాలి అనుకునేవాళ్ళు. పునరపి జననం పునరపి మరణం. పుట్టటము చనిపోవటము, పుట్టటము చనిపోవటం తప్ప ఇంకేమీ తెలియదు. ఎప్పుడు పుడుతున్నారో తెలియదు, ఎందుకు పుడుతున్నారో తెలియదు, పుట్టి ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎట్టా పోతున్నారో తెలియదు, పోయాక ఏమవుతారో కూడా తెలియదు. ఇవేమీ తెలియకుండా పుడుతున్నారు, పోతున్నారు. అలాంటి వాళ్ళు కాదు. పుట్టినందుకు సార్థకత ఏమిటి, ఎందుకు పుట్టాం, ఏం చెయ్యాలి, ఎలా బాగుపడాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ ఒక సమూహంగా రండి. வாழ்வீர்கள் బాగుపడాలనుకునే వాళ్ళలారా. ముందే ఆమె చక్కగా తెలియజేస్తోంది. బాగుపడాలనుకునే వాళ్ళు, మేము బాగుపడవండి అన్న వాళ్ళకి ప్రస్తావనే లేదు. అసలు తిరుప్పావైతో పనే లేదు. లేదండి మేము పుట్టినందుకు ఎందుకన్నా ఏదన్నా, మనం పుట్టిన తర్వాత ఏం తెలుసుకోవాలో తెలుసా అండి? పుట్టిన తర్వాత ఏం తెలుసుకోవాలో తెలుసా? మళ్ళీ ఎలా పుట్టకుండా ఉండాలో తెలుసుకోవాలండి. అది పుటకకి అర్థం. మరి మనం పుట్టినందుకు సార్థకత ఏమిటి అంటే, మనని పుట్టించిన భగవానుని యొక్క పుట్టుకొని తెలుసుకుంటే చాలు, మన పుటకలు పోతాయి. ఆయన అవతార వైశిష్యం తెలుసుకుంటే మనకి జన్మతో సంబంధం లేదు. ఆ విషయం ఆయనే చెప్పాడు. ఎవరైతే నా గురించి తెలుసుకుంటారో వాళ్ళందరూ నా వాళ్ళురా అర్జున అని చెప్పాడు ఆయన.
కాబట్టి నన్ను ఎవరైతే తెలుసుకుని నన్ను ఎవరైతే పూజిస్తూ నాకు ఎవరైతే కనుక నిత్యం నన్ను భక్తి శ్రద్ధలతో తెలుసుకుంటూ ఉంటారో, కొలుస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో వాళ్ళందరూ నా వాళ్ళు. ఇతరులు నీ వాళ్ళు కాదంటే వాళ్ళు కూడా నా వాళ్ళే. వాళ్ళు నా వాళ్ళు కాని నా వాళ్ళుట. అదేమిటి? నా వాళ్ళు కాని వాళ్ళు. నా ఇంట్లో అమ్మ ఉంటుంది, ఈ పిల్లవాడే నాకు ఇష్టం, ఈ పిల్లాడు నాకు ఇష్టం లేదు అని ఉంటుందా తల్లికి? ఉండదు. మాట వినే పిల్లవాడు, మాట వినే పిల్లలవాడు ఇద్దరూ ఒకళ్ళే ఆయనకి. కానీ మాట వినేవాడితో సులభంగా అన్ని పనులు చేసుకోగలదు. మాట వినని వాడి కోసం కొంచెం సమయం కేటాయించాల్సి ఉంటుంది. మాట వినేవాడికి మాటలతో భక్తి మంచిగా చక్కగా చెప్తుంది, మాట వినని వాడిని 2 దెబ్బలు కొట్టి చెప్తుంది. అలాగే భగవానుడు కూడా మనందరినీ కూడా తన యొక్క ఆభరణాలతో, తన యొక్క కళ్యాణ గుణాలతో లొంగ తీసుకుంటాడు. చెప్పుకుంటాం ముందు పాసురాల్లో. మనం ఆయన గుణాలకు ఓడి ఆయన్ని ఆశ్రయించాలి, అంతేగాని ఆయన బాణాలకు ఓడి ఆయన్ని ఆశ్రయించకూడదు. రావణ, కంస, శిశుపాలాదులందరూ ఆయన బాణాలకి ఓడి ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయన సంతానమే, వీళ్ళు ఆయన సంతానమే, పాండవులు కూడా. వీళ్ళందరూ గుణాలకు ఓడి ఆయన దగ్గరకు వచ్చారు, వాళ్ళు బాణాలకు ఓడి ఆయన దగ్గరకు వచ్చారు. ఇద్దరు ఆయన దగ్గరికే చేరారు. కాబట్టి వాళ్ళ గురించి చెప్పట్లేదు గోదా తల్లి. బాగుపడాలనుకునే వాళ్ళందరూ రండి అని చెప్తోంది. వయ్యత్తు వాడు వీరుగాళ్. అప్పుడేమయ్యారు? వాళ్ళంతా తన వాళ్ళు అయిపోయారు. మనలో పురుషులలో కన్నా స్త్రీలలో ఈ లక్షణం ఎక్కువ ఉంటుందండి. ఒక పురుషుడు వేరొక పురుషునితో సాధారణంగా అభిప్రాయం చెప్తున్నాను, ఇదేం స్థిరమని కాదు. సాధారణంగా ఒక పురుషుడు తన యొక్క అహంకార స్వభావాన్ని, పురుష స్వభావాన్ని వేరొక పురుషుడి దగ్గర ప్రదర్శిస్తాడు. కానీ స్త్రీకి అలా ఉండదండి. స్త్రీ అంటే ఏంటో తెలుసా? దయ, అహింస. ఈ 2 స్త్రీ లక్షణాలండి. కాబట్టి ఒక స్త్రీ మరొక స్త్రీతో చక్కగా మాట్లాడగలదు, మనసు విప్పి మాట్లాడుకోగలరు వాళ్ళు. ఆ లక్షణం స్త్రీలలో ఉంది, పురుషులకు లేదు ఆ లక్షణం. ఉండొచ్చుగాక ఎక్కడన్నా చాలా తక్కువ, కానీ స్త్రీలకి సహజం, జన్మతో వచ్చిన లక్షణంట. వేరొక కొత్త ముఖం కనబడిన కొత్త ఆమె, ఎవరో తెలియని ఆమెనైతేనా చక్కగా నవ్వుతూ పలకరిస్తారట. అలా పలకరించే లక్షణం స్త్రీ లక్షణం అంటారు. అట్లా గోదా తల్లి మనతో వచ్చే వాళ్ళందరూ మన వాళ్ళే. కాబట్టి మీరందరూ కూడా నా ఫ్రెండ్స్, నా స్నేహితురాళ్ళు. నామం నంపావైకు. ఈ వాజువీర్ఘాల్ ఉజ్జీవించాలి అనుకునే వాళ్ళ విషయంలో మనం తెలుసుకోవాలి అన్నారు. నాంగళ్ మనము నంపావైకు. మన వ్రతానికి ఏం కావాలి? నాంగళ్ మనము, మన ప్రయోజనానికి ఉజ్జీవించాలనుకునే వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? శయ్యం కిరిసైఘల్ కేళీరు. ఏమంటే ఏదైనా ఒక పూజ చేసుకోవాలి. రేపు మా ఇంట్లో నోముందండి, రేపు మా ఇంట్లో పూజ ఉన్నది అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు 2-3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి చేసుకుంటూ ఉంటాం కదా. అట్లాగే ఈ వ్రతానికి కూడా ఏదన్నా చెయ్యాలి కదా. ఏం కావాలి? శయ్యం కిరిసైఘల్ కేళీరో. అవి కూడా నేనే చెప్తాను, వినండర్రా అంటోంది. కేళీరో. ఈ వినటం చాలా ముఖ్యమని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏం కావాలో చెప్తున్నాను, వినండి. ఏం కావాలి మనకి? మనకైతే ఏదైనా ఇంట్లో పూజలు వాటికైతే అగరబత్తులు, అగ్గిపెట్టెలు, ఇక పళ్ళు, పూలు, వస్త్రాలు, దేవుడి విగ్రహము, ఎన్ని కావాలో, పుస్తకము. మళ్ళీ పుస్తకం లేదే పూజ జరగదు. మళ్ళీ ఒక పంతులు, కొంతమంది పంతులను కూడా పిలవరు, వాళ్ళే చేసేసుకుంటారు. భక్తి ఎక్కువైపోయి ఆ డబ్బులు కూడా ఇవ్వటం ఎందుకని. ఏ వైదిక కర్మ చేసుకున్నా ఒక బ్రాహ్మణోత్తముడు ఉండాల్సిందే. మనంతట మనం చేసుకోకూడదు, మనకు వచ్చినా కూడా. దానికోసం వాళ్ళు నియమింపబడ్డారు, శాస్త్ర విధి అది. మనం శాస్త్రాన్ని దాటకూడదు. ఒక స్వామిని పిలవాలి, స్వామి ఈరోజు మా ఇంట్లో పూజ ఉన్నది కాబట్టి వచ్చి మీరు పూజ చేయండి అని వారికి సంభావన ఇవ్వాలి, దక్షిణ. ఆయన సంతోషించేలాగా ఇవ్వాలి. ఇవాళ 10 రూపాయలు ఇస్తాను, రేపు ఇంకో 50 రూపాయలు మళ్ళీ ఇస్తాను. ఇలాంటివి పూజలు కావు, అసలు అవి పూజలే కావు. భగవంతుడి యొక్క నిత్యమైనటువంటి నామానుసంధానం చేసేటటువంటి వాళ్ళు ఆ అర్చకులు ఉంటారు. అలాగే ఈ కార్యక్రమాలు చేసేటటువంటి వైదికులు ఉంటారు. చక్కగా వాళ్ళందరినీ చక్కగా పూజించాలి మనం. కాబట్టి మనకి కావాల్సినవన్నీ ఎలా ఉంటాయి. కానీ గోదాదేవి చేసే వ్రతంలో కావాల్సినటువంటి ఏంటో తెలుసా? ఏం కావాలట? శయ్యం కిరిసైఘల్ కేళీరు.
ఏం వినాలి? వినండి, మంచి విషయం చెప్తున్నా. ఇప్పటివరకు మీకు ఎవరో చెప్పని విషయం. ఏమిటా విషయం అంటుంది ఆవిడ? పార్కడలుల్ పయ్య తుయిండ్ర పరమన్ అడి పాడి. పార్కడలుల్ పాల సముద్రంలోట. పాల సముద్రం ఎక్కడుందో తెలుసా మీకు? చెప్పుకుందాం. పాల సముద్రంలో క్షీరసాగరం, ఆ పాల సముద్రంలో 10,000 పడగలు, అనంత వేల పడగల మీద పడుకున్నాడట. పయ్య తుయిండ్ర, ఆ పడక మీద పడుకున్నాడట. పరమన్, ఎవరైనా? పరమన్, సాటిలేని సర్వజ్ఞుడు ఆయన. ఆయనతో సమానమైన వాడు లేడు, ఆయన కన్నా గొప్పవాడు లేడు. మళ్ళీ చెప్తున్నాం, పరమ శబ్దం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. పరమన్, ఆ పాల సముద్రంలో పడుకున్నటువంటి క్షీరాబ్దినాథుడు, ఆయనకి నారాయణుడు అని పేరు. పరమన్ అడి పాడి, అడి అంటే పాదాలను, పాడి స్తుతించాలట. స్వామి యొక్క పాదాలను స్తుతించాలి అని చెప్తోంది. కాబట్టి అడి పాడి, అలా చెయ్యకుండా కనుక మేము ఉన్నట్లయితే, ఆ పని చేయకపోతే, నెయ్యున్నోం పాలున్నోం, మేము నెయ్యి త్రాగము, నెయ్యి తినము, ఉన్నోం అంటే తినుట, నెయ్యని తినము, పాలుని తినము. నెయ్యి త్రాగుతారా, తింటారా? నెయ్యి తింటారు, అది లేహ్యం, అది తినేది కూడా కాదు. అంటే ఈ గోపికలకి ఏది తింటారో ఏది తాగుతారో తెలియనంత అమాయకులు వాళ్ళు. నెయ్యున్నోం పాలున్నోం, పాలు తినము, నెయ్యి తినము. నాటకాలే నీరాడి, పొద్దున్నే స్నానం చేస్తాం. సూర్యోదయం కన్నా ముందు స్నానం చేసే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఉంటుందిట. సూర్యోదయం కన్నా ముందు స్నానం చేయాలట, అది దైవ స్నానం అంటారు. సూర్యోదయం తర్వాత మానుష స్నానం, అక్కడి నుంచి ఇక 30 నిమిషాలు దాటితే రాక్షస స్నానం అంటారు. ఇక తర్వాత చేసేది ఏమిటో కూడా మనకి తెలియదు. కాబట్టి స్నానం చేయాల. నాటకాలే నీరాడి, చక్కగా చెప్తాను, పొద్దున్నే స్నానం చేసి, ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేసి అని చెప్పలా. ప్రొద్దున్నే స్నానం చేసి, లేవటంతోనే మొట్టమొదటి చేయాల్సినటువంటి పని స్నానం చేయటం. స్నానం చేస్తే ఏంటి? శరీర శుద్ధి అవుతుంది. శరీర శుద్ధి చేత మనస్సు శుద్ధి అవుతుంది. కాబట్టి నాటకాలే నీరాడి మెయ్యట్టెజుదోం, మేము కనుక ఇలా కనుక లేకపోయినట్టయితే, ఉద్యమించే లేనట్లయితే కాటుక పెట్టుకోము. మెయ్యున్నోం, అలాగే మలరెట్టున్నా ముడియోం, చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకోం. జడ వేసుకుని పూలు పెట్టుకోవాలట, జడ వేసుకొని పూలు పెట్టుకోవాలట, అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సువాసన కలిగినటువంటి పుష్పాలను పెట్టుకోము. శయ్యాధన శయ్యం, పెద్దవాళ్ళు ఏ పని ఈ పని చెయ్యొద్దురా అంటే ఆ పనిని మేము చెయ్యం. కాబట్టి పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలంటే, పెద్దవాళ్ళంటే మన అమ్మా నాన్నలు, మనకి ఏది చెప్తే అదే చెయ్యాలి. అంతకంటే ఇతర వేరేది చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు? మీరు చిన్నవాళ్ళు కారుట. పెద్దవాళ్ళు చెప్పింది చెయ్యాలి, పెద్దవాళ్ళు వద్దన పనులు చెయ్యం. అలాగే తీర్ కుర్రలై సెన్ రోధం, అసత్యమైనటువంటి చెడ్డ మాటలు మాట్లాడము. అంతేకాదు అయ్యమం పిచ్చయం. కాబట్టి ఇతరులకి ధనాన్ని కాదు, భిక్షాదులను కూడా వారికి ఇష్టమైనటువంటి, వాళ్ళకి ఇష్టం లేనట్టుగా చెయ్యము. అంటే మనం ఎవరికైనా ఏదైనా చేసేటైతే వాళ్ళకి ఇష్టపూర్వకంగా చెయ్యాలి. కాబట్టి ఇతరులకు ఇష్టం ఇష్టమయ్యేటట్లుగా చేస్తాం, కానీ ఇతరులకు ఇష్టం లేనటువంటి దానము చెయ్యము, లేదా భిక్షను సమర్పించము. కాబట్టి నామన్నం పావైకు, కాబట్టి మనం మన నోమికి అంటున్నారు. ఉయ్యుమారెన్ను, లోకంలో వాళ్ళందరూ కూడా ఉజ్జీవించేలేక ఊహందు, కలిసి కూడి ఉండాలి అని చెప్తాను. ఏమిటి వ్రతంలో కావాల్సిన ఏంటో తెలుసా? పెద్దవాళ్ళు చెప్పింది చేయటం, అలాగే అధికమైనటువంటి అలంకారాలు లేకుండా సామాన్యంగా ఉండగలగటం, అదేవిధంగా పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ స్వామిని గురించినటువంటి వైభవం, పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని మేము కీర్తిస్తాం అని చెప్తున్నారు. కాబట్టి ఈ పాసురంలో వయ్యత్తు వాడు చాలా గొప్ప విశేషాలు చెప్తుందండి. చిన్న పిల్ల, 6 ఏళ్ల పిల్లకి ఇన్ని భావాలు ఎలా వస్తాయి చెప్పండి? 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లకి భగవద్భక్తికి సంబంధించినటువంటి ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో చెప్తోంది ఆమె చక్కగా మనకి అంటున్నారు. ఈ ఎలాంటిది లోకము?
వైయత్తు, ఈ లోకం ఎలాంటిది? ఇది ఇరుల్ తరు మాన్యాలత్తిల్, ఇరుల్ తరు మాన్యాలం, నిరంతరము కూడా అజ్ఞానాన్నే ఇచ్చే చోటుది ఇది. ఈ చోటు ఎలాంటిది అంటే కనుక ఎప్పుడు మన బుద్ధి వ్యతిరేకమే ఆలోచిస్తుంది. ఎవరైనా ఏదన్నా ఒక మాట చెప్తే ఆ మాటలో వ్యతిరేకత ఆలోచించటమే తప్ప అందులో సహృదయంగా ఆలోచించేటటువంటి చోటు కాదు ఈ చోటు. అలాంటిది అంతే. ఎక్కడో ఉంటారు గొప్పవాళ్ళు, మహానుభావులు, మంచిని మంచిగా తీసుకునేటటువంటి వాళ్ళు. ఏదైనా ఒక మాట మాట్లాడితే ఈ మాటలో నుంచి ఒక వ్యతిరేకాన్ని బయటికి లాగటం. అందుకనే అంటారు మనకి ఏమంటారు మనకి పెద్దలు, యద్భావం తద్భవతి. నువ్వు ఎలాంటి వాడివో నీ యొక్క భావన, నీ మాటలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ లోకం ఎట్లాంటిదో తెలుసా? వైయత్తు అంటే ఇరుల్ తరు మాన్యాలం. కాబట్టి ఎప్పుడూ కూడా అజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఈ చోటులు ఎట్లాంటిది? ఇది ఒక బురద గుంట లాంటిది. బురద గుంటలో తామర పువ్వు పుట్టుతుంది కదా. బురద గుంటలో పురుగులు ఉంటాయి, పుట్ర ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ బురద గుంటలో తామర పువ్వు కూడా పుడుతూ ఉంటుంది. అందులో తామర పువ్వులా ఉండగలగాలి మనం ఉండటం అంటే. కాబట్టి ఇరుల్ తరుమాన్యాలమని అజ్ఞానాన్ని కలిగించేటటువంటి చోటు ఈ లీలా విభూతి. దీని పేరు లీలా విభూతి. లీలా అంటే కనుక ఆడుకోవటం, భగవంతుని యొక్క ఇది ఆట, ఇది దీన్ని ఏమంటారు? దీన్ని క్రీడాంగణం. ఇదంతా ఆయన అనంతకోటి జీవరాశులతో ఆడుకుంటూ ఉంటాడు ఆయన. ఇది ఆయనకి ఆడుకునే చోటు. కాబట్టి స్వామి నన్ను చక్కగా, నన్ను నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆడుకో స్వామి అనుకోవాలి మనం దండం పెట్టుకుంటేదా భగవంతుడికి. కాబట్టి ఇది లీలా విభూతి అంటే ఏంటి? ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా? మనకి స్వామి చక్కగా చెప్పేశాడు భగవద్గీతలో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి క్రోధాద్భవతి సమ్మోహ. ఏదైనా ఒక విషయం మీద రాగం, ఆశ, అది దక్కకపోతే కోపం, దాని మీద మోహం, దక్కకపోతే కోపం, దాని ద్వారా గొడవ పెట్టుకోవడం, తద్వారా బుద్ధినాశం. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మన స్థితి. ఇటువంటి ఈ లోకంలో బుద్ధిని నిరంతరం నాశనం చేస్తుంటుంది. ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలోనే ఆలోచించే చోటు ఈ చోటు. కాబట్టి అలాంటి చోట్ల కూడా భగవంతుడు ఎవరో తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించి ఉజ్జీవించాలనుకునేటటువంటి వాళ్ళలారా. అంటే మొట్టమొదటి వాళ్ళు, అందరికన్నా మొదటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తోంది ఆవిడ. అంటున్నారు ఉజ్జీవనం అంటే సుఖపడటం. ఏమిటి సుఖం? సుఖం అంటే ఏంటో తెలుసా? సీతమ్మ చెప్తోంది, రామ నీతో ఉంటేనే సుఖం, నువ్వు లేకపోతే నాకు దుఃఖంతో సమానం. నీతో అడవుల్లో తిరిగినా నాకు సుఖమే, నువ్వు లేకుండా నాకు ఆ హంసతూలికా తల్పాల అయోధ్యలో పడుకున్నా నాకు నరకంతో సమానమే, దుఃఖంతో సమానమే అన్నదిట. కాబట్టి నమ్మాళ్ళ వార్లు అంటారట, ఈ భూమి మీద నన్ను పడేశావు కదా స్వామి, అయ్యో ఎంత పని చేశావు, పడేసి వదిలేసావా నువ్వు? ఏం చేశావు? నీ పలని కాటిప్పడుపాయో, నీ లీలలు, నీ వేషాలు ఎన్ని చూపిస్తున్నావు స్వామి, నన్ను అన్ని రకాలుగా చెడగొట్టాలని చూస్తావా? అసలు నీ స్వభావం ఏంటి? ఎదురు షూజల్పుక్కు, ఎదురెదురికి ఏ సందుల్లోకి పిల్లవాడు పారిపోతే ఆ సందులంతా వెంటబడి వాళ్ళ నాన్న తరిమి పట్టుకున్నట్టు ఎన్నెన్ని జన్మలెత్తితే అన్నెన్ని జన్మల్లోనూ నీవు నన్ను గుర్తు చేసుకుని కాపాడే స్వభావం కదా నీది. మరి మమ్మల్ని చెడగొట్టడానికి ఈ లోకంలో పడేశావా? నీ పలని కాటి పడుపాయో, మమ్మల్ని ఇంకా చెడగొట్టదాలని చూస్తావా స్వామి? చెడగొట్టడం చూడటం అంటే ఏమిటి? ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ద్వంద్వములు, శీతోష్ణములు, రాగద్వేషములు, కామక్రోధములు, అహంకార మమకారములు, ఇవన్నిటిని పెట్టి రకరకాల తాడులు, ఇవన్నీ ఒక తాడుతో కట్టేస్తేనే చేయగలదు. తాడు మీద తాడు కట్టేస్తే ఎక్కడ కదులుతాయండి ఈ చేతులు? అట్లా మమ్మల్ని ఈ ప్రకృతిలో ఈ ద్వంద్వములనే తాళ్లతో కట్టేసి బిగించావా స్వామి అని వాపోయారట నమ్మాళ్ళవార్లు. అసలు ఆయన భక్తాగ్రేసరుడు, ఆయనే అలా వాపోయాడంటే మన పరిస్థితి అంటే చెప్పుకోండి అసలు అంటున్నారు. అంతేకాదుట ఇంకా ఉన్నారు, ఇన్నం కెడుపాయో,
ఇంకా ఇంకా పాడు చేద్దామని చూస్తావా స్వామి అని ఆయన మొరబెట్టుకున్నారట పెరుమాళ్లతో నమ్మాళ్ళు వారు. అట్లాగే మహర్షులు, ఋషులు, యోగులు అందరూ కూడా స్వామి ఈ అజ్ఞాన రూపమైనటువంటి ప్రకృతిలో మమ్మల్ని పడేసి, ఈ అహంకార మమకారములనే ద్వంద్వములలో పడేసి, అలాగే మమ్మల్ని ఈ సాంసారికమైనటువంటి ప్రభుత్వం, సంసారం అంటే ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలు కాదండి. సంసారం అంటే 24 తత్వములు ఉన్నాయి మనకి. పంచభూతాలు, అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అదేవిధంగా పంచ తన్మాత్రలు, అహంకారం, అదేవిధంగా తమస్సు, బుద్ధి, మనస్సు మొదలైనటువంటివన్నీ కూడా 25 తత్వములు. ఈ తత్వములతో కూడినటువంటిది దానికి సంసారం, ప్రకృతి అని పేరు. ఇవన్నీ ఏం చేస్తుంటాయి, ఎంతసేపు ఒక మిక్సీలో అన్ని రకాలైనటువంటి పళ్ళని వేసి తిప్పితే ఎలా కలిసిపోతూ ఉంటాయో వేగంగా, అట్లా మన బుద్ధిని మన మనసుని ఈ జన్మలతో అనేటటువంటి దాంతో వేగంగా తిప్పుతూ ఉంటాయి మన ఇక్కడ. ఇందులోంచి బయటపడే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రండి మా వ్రతానికి అంటోంది గోదా తల్లి. కాబట్టి ఎట్లాగూ ఒక బొగ్గుల కుంపటిలో తామర పువ్వు పుట్టినట్టుట, ఎట్లా ఆనాడు లంకలో ఒక్కడుట, ఎవరు? లంకానగరం మొత్తానికి ఒక్కడే మంచి మనిషి, ఎవరు చెప్పండి? విభీషణుడు. ఏమంటుందట శూర్పణఖ, అన్నయ్య మనం నలుగురం పుట్టాం కదా, మన నలుగురిలో పనికి రానటువంటి వాడు ఎవరనంటే విభీషణుడే. విభీషణస్తు ధర్మాత్మా అంటుంది పక్కనే. తూ అని తకారం అంటే అవధారణార్థం. విభీషణుడు ఒక్కడే పనికి రానివాడు. అంటే తు అనేటువంటి శబ్దం ఏం చేస్తుంది? ఇతర వ్యావృత్తి, వేరే వాళ్ళ నుంచి వేరే చేస్తుంది, ఇతరుల నుంచి వేరే చేస్తుంది. మనం చూడు ఎంత చక్కగా ఎన్నెన్ని మహాపాపాలు చేస్తామో, ఎంతమందిని చెరబడతామో, ఎంతమంది పీడిస్తామో. ఈ విభీషణుడు ఉన్నాడు, ఏం లాభం? ధర్మాత్మ తు అన్నదిట శూర్పణఖ. అట్లా లంకలో ఒకే ఒక్క విభీషణుడు లాగా ఒక బొగ్గుల కుంపటిలో నుంచి తామర పువ్వు పుడుతుందా? పుట్టదు. కానీ పుడితే ఎలా ఉంటుంది? అట్లాట. అంతేకాదు ఆ పరమపదం వెళ్ళి పొందే ఆనందం అంతా కూడా వీళ్ళకి ఈ భూమి మీదే దొరుకుతోందిట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడితో పుట్టిన సమానంగా పుట్టిన వాళ్ళ అదృష్టమే అదృష్టంట. అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళకి అదృష్టం లేదు, అంతకు తర్వాత పుట్టిన వాళ్ళకి అదృష్టం లేదు. అంతకన్నా ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి కన్నా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళతో ఏం కొలుస్తాడు కనుక చిన్నవాళ్ళు, శ్రీకృష్ణుడి కన్నా చిన్నవాళ్ళు, వాళ్ళతో ఏం కలుస్తాడు? సమాన వయసు ఉంటే మనం ఆడుకుంటాం. మనకి మంచి స్నేహితులు ఎలాంటి వాళ్ళు కావాలి? మన సమాన వయసులైతేనే స్నేహం చేస్తాం, వాళ్ళతోనే మనస్ఫూర్తిగా ఉంటాం. అట్లా ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆనందం, అక్కడ ఉన్నటువంటి ఆనందం కన్నా ఇదే వాళ్ళకి హాయిగా ఉందట. కాబట్టి ఆ రేపల్లెలో శ్రీకృష్ణుడితో వీళ్ళు అనుభవిస్తున్నారే, ఏమిటి పరమపదంలో ఉండే తేడా, శ్రీకృష్ణావతారంలో ఉండే తేడా అంటేట, ఆ పరమపదంలో అనంతకోటి ముక్తులు ఉంటారండి. అనంతకోటి ఎంతమంది ఉంటారో లెక్కలేదు, ఎంతమంది వెళ్ళినా ఇంకొకరికి చోటు ఉంటుంది అక్కడ. ఆ పరమపదంలో అందరూ ఏం చేస్తుంటారు? నమ ఇత్యేవవాదినః నమః 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 అంటే నేను కాదు, నాది కాదు, అంతా నువ్వే స్వామి, నీవే అని చెప్పడం నమః. హృష్టాః అంజలిపుటాః నమ ఇత్యేవవాదినః హా ఊహా ఊహావు అహమన్నం అహమన్నం అహమ, నన్ను తిను, నన్ను అనుభవించు, నన్ను తిను అంటుంటారట పరమావతంలో. తింటామంటే తింటామని కాదు, ఆ నన్ను చూడు అని ఆ స్వామిని ఎంతసేపు ప్రార్థిస్తూ ఉంటారట. అది తప్పకే ఉండదుట. వీళ్ళందరూ మధ్య మధ్యలో ఏం చేస్తుంటారు? స్వామికి అగరబత్తు వెలిగిస్తారట. అగరబత్తు ఉంటుంది కదా, ఆ అగరబత్తు వెలిచారు. ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. ఒక 100 మంది అగరబత్తులు వెలిగిస్తే ఎంత పొగ వస్తుంది? అలాంటిది అనంత కోటి మంది అగరబత్తు వెలిగించారనుకోండి, ఆ పరమపదంలో ఎంత పొగ వస్తుంది? ఎవ్వరూ కనబడరు, అంతా పొగతో కప్పిపోయిపోతుంది. ఆ పొగ కప్పిపోయినప్పుట స్వామి అనుకుంటాట, అమ్మయ్యా వీళ్ళ గోల తప్పుతుంది, ఇక్కడి నుంచి పారిపోతా అని ఆ పరమపదం నుంచి పారిపోయి ఈ భూమి మీద కృష్ణుడిగా అవతరించాట. మళ్ళీ ఆ పరమపదంలో పొగంతా పోయేసరికి కింద కృష్ణావతారం అయిపోయింది, మళ్ళీ సైలెంట్గా పైకి వచ్చి కూర్చున్నట్ట. అదిట కృష్ణావతారం. 120 సంవత్సరాల కృష్ణావతారం. ఈ పరమపదం నుంచి పారిపోయి అంగువైతుక్కొండు ఇంగు పిరందాయ్ అంటారు నమ్మాళ్ళు వారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడికి వచ్చావా స్వామి, ఈ రేపల్లెలోకి వచ్చి వెలిసావా అంటారు మనకి నమ్మాళ్ళు వారు.
కాబట్టి ఆ పరమపదంలో ఏముంటుంది ఆయనకి? ఎంతసేపు ఇలా కూర్చుని ఉండాలి కదలకుండా. అందరూ నన్ను చూడు స్వామి, నన్ను చూడు స్వామి అంటుంటారు. ఎంతసేపు ఇలా ఇలా తలకాయ బొమ్మలాగా తిప్పడం తప్ప ఏముండదు ఆయనకి పరమపదంలో. అంతేకాకుండా పరమపదంలో ఏంటి గొప్పతనం అంటే అందరూ ఆయన్ని స్వామి 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 అని కాళ్ళకి దండాలు పెట్టడం. కాళ్ళకి ఎంతసేపు దండాలు పెట్టించుకుంటాం? ఒక 4 10 దండాలు పెడతారు. ఒక 1000 మంది నుంచి దండాలు పెట్టండి రండి అంటే నుంచోగలమా? పడిపోతాం, తోటకూర కాళ్ళ ఢామని పడిపోతాం మనమైతే. ఒక 1000 మంది, ఓ 10,000 మంది స్వామి మీ కాళ్ళకి నమస్కారం పెడతాం ఉండండి ఉండండి అంటే ఎంతసేపు ఉండగలం? 4 5 బాగుంది బాగుంది అని గబగబా మనమే పారిపోతాం. మరి ఆ భగవంతుడు మాత్రం పరమపదంలో అక్కడ వెగటు పుట్టి అక్కడ ఇష్టం లేదుట. అక్కడ ఎంతసేపు ఆయన స్వామిగా ఉంటాట. ఎవరికి ఈయన నమస్కారం పెట్టడానికి లేదు. అందుకని ఏం చేశాడు? అక్కడ ఏమి దొరకలేదో ఆ దాన్ని దక్కించుకోవడానికి కృష్ణావతారంలో కృష్ణుడిగా భూమి మీదకి వచ్చేసాట. ఇక్కడ ఏముంది కృష్ణావతారంలో? హాయిగా ఆటం పాటం గెంతులేయటమే. కృష్ణావతారంలోట ఆ శ్రీకృష్ణుడు బాల్యంలో ఆ వ్రేపల్లలో కానీ ఆ బృందావనంలో కానీ శ్రీకృష్ణుడిని కొట్టని వాళ్ళు, తిట్టని వాళ్ళు, శ్రీకృష్ణుడికి వెన్న పెట్టని వాళ్ళు, శ్రీకృష్ణుడిని తిట్టని వాళ్ళు, శ్రీకృష్ణుడి వెంట పడని వాళ్ళు, శ్రీకృష్ణుడితో ఆడుకోని వాళ్ళు లేరే లేరుట. అలా ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజంగా భాగ్యహీనులుట. కాబట్టి అక్కడ ఏం లేదో దానికోసం ఇక్కడికి వచ్చేసాడు. అక్కడేమిటి? పరత్వం, పరమపదంలో స్వామిత్వం, నిరంకుశ స్వాతంత్ర్యం. మరి ఇక్కడో నిర్మయి సౌశీల్యం. ఇక్కడ సౌశీల్యం అంటే అందరితో కలిసిపోవటమే. ఎవడో ఒకడు తంతాడు. శ్రీకృష్ణుడు రేపల్లలో ఆ యమునా నదిలో ఉన్నప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు అక్కడ అందరితో ఆడుకునేవాట, నీళ్లలో ఆడుకునేవాట. ఎట్లా ఆడుకుంటారు తెలుసా? చిన్నపిల్లలు నీళ్ళలో ఆడుకుంటారు తెలుసుగా మనకి. శ్రీకృష్ణుట కాసిన నీళ్లు నోట్లో పోసుకుని ఇలా అని ఊతాట. ఊదినప్పుడు ఆయన నోట్లో నుంచి ఎదురుకుండా ఉండ గోపికల మీద పడుతుందట. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా కాసిన నీళ్లు తీసుకుని ఈయన మీదకి ఊతారట. నోటుతో నీళ్ళట ఊదుకుంటూ అలా ఆడుకునేవాళ్ళట. ఒక్కొక్క గోపిక వచ్చి శ్రీకృష్ణుడు ఏం చేసేవాడు? నీళ్లలోనే గబుక్కను వెళ్ళి ఒక గోపిక నిన్నలా ముంచి పైకి లేపేవాడు, లేదు కాళ్ళతో ఒక తను తన్నేవాడు. వాళ్ళు కూడా వచ్చి నిట్టగా చేశారు. ఈయనకి ఇది ఇక్కడ కావాలి, అక్కడది లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరత్వం ఆయనకి అసహ్యం వెగడ పుట్టి ఇక్కడ సౌశల్యం కోసం ఇక్కడికి వచ్చేసాట ఆయన. అది సుఖం అంటే, ఉజ్జీవించటం అంటే అది. శ్రీకృష్ణుడితో ఆడి పాడి గెంతులేసిన వాళ్ళ అదృష్టమే అదృష్టం. ఆనాడు రామాయణంలో కూడా రామచంద్రుడు అడవులకు వెళ్ళిపోతే అయోధ్యలో ఉన్న వాళ్ళదే నిజమైన దురదృష్టం అంట. మరి అదృష్టం ఎవరిది? ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి 16,000 మంది మహర్షుల అదృష్టమే అదృష్టం అంట. కొంతమంది రామ ఒక్కసారి అలా ముట్టుకుంటా, ఒకసారి రాముడి కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడతారు, ఒకసారి రాముని చూసి నవ్వితే చాలని చూసేవాళ్ళు. కాబట్టి రామానుభవాన్ని పొందినటువంటి వాళ్ళు అదృష్టవంతులు, ఉజ్జీవించిన వాళ్ళు ఎవరు? ఆ దండకారణ్యంలో ఉన్న మహర్షులు. ఒక గుహుడు, అలాగే ఒక సంపాతి అనేటటువంటి ఒక పక్షి, జటాయు అనే ఒక పక్షి, ఇట్లా ఒక జంతువు కానీ ప్రాణి కానీ మనిషి భేదం లేకుండా అదృష్టం పొందిన వాళ్ళ అదృష్టమే అదృష్టంత. అట్లా ఈ పరమపదం అనేటటువంటిది దాంట్లో కన్నా ఇక్కడే హాయిట. ఆనాడు లక్ష్మణుడికి కూడా చెప్తోందిట. ఎవరు? వాళ్ళ అమ్మ. అయోధ్యాం అటవీం విద్ధి సృష్టస్త్వం వనవాసాయ. ఓ లక్ష్మణ, నేను ఎందుకు అన్నానో తెలుసా అని చెప్తోందిట వాళ్ళమ్మ. ఎందుకు అన్నావమ్మా అంటే, రాముడికి సేవ చెయ్యటం కోసమే. రామే ప్రమాదం మాకార్షీహి పుత్ర భ్రాతర గచ్చతి. నాన్న, రాముడు అడవిలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవటం కోసమే ఆయనకి ఒక రక్షక భటుడుగా నిన్ను కన్నా నేను, అంతే తప్ప ఇక్కడ రాజరికాన్ని అనుభవించడానికి కాదు. వెళ్ళు బయలుదేరు అని నేను వెళ్తానమ్మా అని తల్లిని అడిగితే లక్ష్మణుడు ఆనందంగా ఒప్పుకుంటుంది తల్లి. రాముడు పోతే పోయాళ్ళే, నువ్వు వెళ్ళక ఉండు ఎంత కష్టమో అని అనలేదుట. అందుకనే సుమిత్ర అని పేరు పెట్టుకుంటారు ఎవరైనా పిల్లలకి, ఎవరైనా సరే స్త్రీలకి సుమిత్ర అని పేరు పెట్టుకుంటారు. అంతేగాని శూర్పణఖ, కైకేయి ఎవరిని పెట్టుకుంటారా పిల్లలు? ఆడపిల్లలకి పేర్లు సుమిత్ర పెట్టుకుంటారు, కౌసల్య పెట్టుకుంటారు, సీత పెట్టుకుంటారు, శూర్పణఖ ఎవరు పెట్టుకోం మనం. వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు. కాబట్టి తన కుమారుని రాముడికి అప్పగించిందిట. అలాగే సీతమ్మ కూడా చెప్తోంది, అయోధ్యాం అటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం రామం దశరథం విద్ధి.
విద్ధి అంటే తెలుసుకో ఓ లక్ష్మణ, ఈ సమస్తమైనటువంటి ఈ అడవే అయోధ్యగా అనుకో. మాం విద్ధి, నన్ను జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతగా అనుకో. నన్ను రామం దశరథాత్మజం, నన్ను దశరథాత్మజుడైనటువంటి రాముణ్ణి దశరథాత్ముడైనటువంటి వారి కుమారుడుగా అనుకో అని. ఇక్కడ దశరథ అంటే కనుక దశరథ మహారాజు అని ఒక అర్థం, కానీ దశరథ అంటే కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అర్థం ఇంకొక విశేషమైనటువంటి అర్థం ఉంది. దశ అంటే కనుక పక్షి అని కూడా ఒక అర్థం ఉంది. పక్షిని రథంగా కలిగిన వాడు ఎవరు? పక్షి ఎవరు? గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిగా ఇదిగో రాముడు. దశరథుడు ఎంత అదృష్టవంతుడో అంటారు పూర్వాచారులు. దశరథుడు అదృష్టవంతుట. ఎందుకని? తను రాముడు భగవానుడు కుమారుడుగా కావాలి అనుకోవాల, ఎవరో కుమారుడు పుడితే చాలు అనుకున్నాడట. కానీ రామచంద్రుడు, శ్రీ మహావిష్ణువు రామచంద్రుడిగా అవతరిస్తూ నాకు దశరథుడే తండ్రి కావాలి అనుకుని దశరథుడిని ఎన్నుకున్నట్ట. శ్రీరామచంద్రుడిగా అవతరిస్తూ ఆ మహావిష్ణువు ఎంత అదృష్టమో చూడండి. పితరం రోచయామాస, దశరథుణ్ణి ఆయన శ్రీ మహావిష్ణువు తండ్రిగా ముందుగానే టిక్ పెట్టుకున్నాడు, కోరుకున్నాడు దశరథుడే నాకు తండ్రి కావాలి అని. అంతటి అదృష్టంట. అలా ఉజ్జీవించాట ఆ దశరథుడు. లేకపోతే దశరథుడు చేసినటువంటి పాపానికి నరకానికి పోవాలి. ఏం చేశాడు దశరథుడు? ఒక మృగరూపంలో ఉన్నటువంటి భార్యాభర్తలని కొట్టాడు కదా ఒక పిల్లవాడిని. కాబట్టి ఆ దశరథుడికి నరకం రావాల్సింది పోయి స్వర్గం వచ్చిందట. కారణం రాముడికి తండ్రిగా ఉండటం చేత అంటారు. అంతటి అదృష్టం అంటారు. అంతేకాదుట, సుఖమంటే అలాంటిది అంటున్నారు. మనకి శ్రీకృష్ణుడి యొక్క సంబంధం రేపల్లెలో వాళ్ళందరికీ ఉందిట. ఆనాడు మధురలో వాళ్ళకి ఎవరికి కృష్ణుడి ఆనందం లేదు. బాల్యంలో కదండి చిన్నపిల్లల ఆనందం. అబ్బా చూస్తూనే కళ్ళ ముందే పెద్ద అయిపోయావురా, నీ యొక్క ఆ బాల్య స్మృతులన్నీ పోయాయి మాకు అంటుంటారా లేదా? ఇప్పుడైతే వీడియోలు అన్నీ సెల్ఫీలు ఫోన్లు వచ్చేసాయి. కానీ ఒకనాడు మన చిన్నపిల్లల యొక్క బాల్యం, మా బాల్యం ఎవరికి తెలుసు? వీడియోలు లేవు, ఫోటోలు లేవు, ఏమీ లేవు గుర్తుపెట్టుకోవడానికి. కానీ ఆనాడు రేపల్లలో ఉండేవాళ్ళు అదృష్టమే అదృష్టంట. ఆ మధురలో వాళ్ళు ఎవరికి లేదు. అర్ధరాత్రి పుట్టాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మధురలో ఉన్న వాళ్ళకన్నా రేపలలో వాళ్ళ అదృష్టవంతులు. శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని అనుభవించారు, ఆనందాన్ని అన్నారు. అదిట ఉజ్జీవించడం అంటే అంటున్నారు. కాబట్టి సమానమైనటువంటి అదృష్టం కలిగినటువంటి గోపికలు అంటున్నారు మనకి. ఆ రకంగా పరమాత్మతో కలిసి ఉండే సుఖమే సుఖము. అదే లీలా విభూతిలో దొరకటం. చూడండి అదృష్టం, ఇంతకంటే అదృష్టం ఉందా? ఈ ప్రకృతిలో అనేక రకమైనటువంటి బాధల మధ్య ఎవరండి భగవంతుని గుర్తుపెట్టుకునేది? ఎవరికి కావాలండి భగవంతుడు? ఎవరికి కావాలి? ప్రయోజనాల కోసం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు. అందుకే భగవంతుడు తప్ప భగవంతుడిని భగవంతుడుగా తెలుసుకునేవాళ్ళు ఎంతమంది? అలా తెలుసుకున్న వాళ్ళే మా వ్రతానికి రండి అంటుంది గోదాదేవి. కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నారు మనకి ఇక్కడ రహస్యంగా అంటున్నారు. రామావతారం యొక్క వైభవం అంటున్నారు. అదేవిధంగా హనుమంతుడు కూడాట. రామావతారం పూర్తయిపోయింది. హనుమంతుడు శ్రీరామచంద్రుడు బయలుదేరుతూ హనుమతో అన్నాడు, హనుమ పద బయలుదేరదాం, నువ్వు కూడా పరమపదానికి వచ్చేసేవి మాతో పాటు. అంటే చాలేవయ్యా స్వామి, నేనెందుకు వస్తాను ఆ పరమపదానికి, నాకెందుకు అది అన్నట్టు. అదేంటి అంత మాట అన్నావు హనుమ అంటే, స్నేహో మే పరమో రాజన్ త్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిశ్చ నియతా వీర భావో నాన్యత్ర గచ్చతి. వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ రామాయణంలో నుంచి ఒక 108 శ్లోకాలను తీసి విశేషమైనటువంటి తమిళ భాషలో వివరణ రాశారు ఒక మహానుభావులు. పెరియవాచ్యాం పిళ్ళై ఆయన పేరు. తమిళనాడులో ఉండేవారు. పెరియవాచ్యాం పిళ్ళై, కృష్ణసూరి అంటారు వారిని. వారు ఒక విలక్షణమైనటువంటి రామాయణ సారమంతా కూడా తీసి 24,000 రామాయణ శ్లోకాలు ఉన్న రామాయణాన్ని చిలికి అందులో ఒక 10 లీటర్ల పాలలో నుంచి ఒక 1/4 కిలో 1/4 కిలో వెన్న నెయ్యి బయటికి తీసినట్లుగా ఈ తని శ్లోకమని ఒక్కొక్క శ్లోకానికి రహస్యమైన అర్థాలు రాస్తారు. స్నేహోమి పరమో రాజన్. రామ, నేను నాకు ఆ పరమపదం వద్దు, నేను ఇక్కడే ఉంటూ నీ నామానుసంధానం చేసుకుంటూ నీ లీలలను తలుచుకుంటూ. అక్కడికి వెళ్తే ఇవే ఉండవు. అక్కడికి వెళ్తే
అక్కడ వేరే అవతారం, అక్కడ వేరే వేషాలు, అక్కడ వేరే రూపం, వేరే పనులు ఉంటాయి. ఇక్కడ ఎంతసేపు నీ రామనామం తలుచుకోవచ్చు. నీ రామనామం తలుచుకునే వాళ్ళ దగ్గర కూర్చుని హాయిగా ఆనందంగా ఉంటాయి. ఇది ఆనందం, కానీ ఆ ఆనందం నాకెందుకు పోవయ్యా అన్నాడట. స్నేహానికి భక్తికి చాలా తేడా ఉందండోయ్. భక్తికి స్నేహానికి చాలా ఉంది. స్నేహం చేసినటువంటి దశరథుడు స్నేహం చేశాడు, కానీ హనుమంతుడు భక్తి చూపించాడు. భక్తి అంటే ఏంటో తెలుసా? తైలధారావదవిచ్ఛిన్న స్మృతి సంతతి. ఏ పని చేస్తున్నా సరే హనుమంతుడికి రాముడే, రామనామమే. కాబట్టి పెరియవాచ్యం పిళ్ళై అనేటువంటి మహానుభావులు తని శ్లోకం అనేటటువంటి ప్రబంధంలో ఇలాంటి శ్లోకాలకు విశేషమైన అర్థం ఇచ్చారు. కాబట్టి భక్తికి స్నేహానికి ఉండే రహస్యాన్ని అక్కడ ఆయన తెలుపుతారు. ఆ భక్తి అనేటటువంటి దాంట్లో భావో నాన్యత్ర గచ్చతి అంటారు. భక్తిశ్చ నియతావీర అంటారు. కాబట్టి నేను ఈ భూమి మీదనే ఉంటూ నీ నామాన్నే స్మరించుకుంటూ ఇక్కడే ఉంటా తప్ప నాకు ఆ పరమపదంతో పనే ఉందయ్యా. నీ నామాన్ని తలుచుకునే వాళ్ళని నిత్యం పూజించుకుంటూ, అదే కదా నిజమైనటువంటి భక్తి ఏమిటో తెలుసా? భగవద్ భక్తులను ఆశ్రయించడమే భక్తి. అటువంటి ఆ భక్తి నాకు కావాలి. నీ యందు భక్తి కలిగిన వాళ్ళను చూసుకుంటూ ఇక్కడే ఉంటాను, నాకు ఆ పరమబద్ధం వద్దు, ఏమొద్దు, పోవయ్యా అన్నట. అంతటి గొప్ప అంటున్నారు మనకి పూర్వాచార్యులు. ఇరండాం తిరువందాది అనేటువంటి దాంట్లో కూడా పూదత్తాళ్వార్లు ఎన్రన్ అళన్రాన్ ఏమంటున్నారు? స్వామి, నాకు నీ మీద ఎంత ప్రీతి భక్తి ఉందో తెలుసా? నా అంత కాదు, నీ అంత. మనం వంటింట్లోకి వెళ్ళి ఒక చిన్న డబ్బాలో నుంచి అమ్మకి తెలియకుండా లడ్డూలు తీసుకున్నాం అనుకోండి, అంత తీసుకుంటాం. మన చిన్న చెయ్యతో ఒకటో రెండో వస్తాయి. అదే అమ్మ అనుకోండి, అమ్మని పిలిచి తీసుకుంటే అమ్మకి పెద్ద చెయ్య 4-5 లడ్లు వస్తాయి. మనం తీసుకున్నాం అనుకోండి, ఒకటో రెండో వస్తాయి. అదే అమ్మ నాకు తీసేవనిదే అమ్మ ఒకటి దాచుకుని ఒకటి ఇవ్వదు, అన్నీ ఇచ్చేస్తుంది అమ్మ. కాబట్టి అమ్మ చెయ్య పెద్దది. అట్లా మనం భగవంతుడిని కనుక ఆశ్రయిస్తే మనకి దక్కే ఫలం ఏంటో తెలుసా? ఆయనంత. 7 కొండల వాడిని ఆశ్రయించామంటే మనకు వచ్చే ఫలం ఎంత? 7 కొండలంత ఫలం మనకి దక్కుతుంది. కాబట్టి ఆ భగవానుడు మన కోసం వచ్చి ఇక్కడ నుంచున్నాడు. మన కోసం రండర్రా, నన్ను తెలుసుకోండిరా, నన్ను తెలుసుకుని బాగుపడండి. వీళ్ళు ఉజ్జీవించటం అంటే ఇది ఉజ్జీవించటం అంటే. అక్కడ నుంచునున్నాడు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అలా నుంచున్నాడో స్వామి. ఎవరి కోసం? మన కోసమే. అది మనకు తెలియదు ఆ విషయం. ఆ స్వామి మన కోసమే. ఎందుకని? మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఎంత ఫలాన్ని ఇస్తాడు మనం అడగక్కర్లేదు. అమ్మ పొద్దున్నే స్నానం చేయొచ్చు, నాకు బట్టలు మార్చు, భోజనం పెట్టు, మళ్ళీ పడుకోబెట్టు అని ఏ బిడ్డ తల్లిని అడగదు. తల్లి యొక్క ధర్మం అది. తల్లి సహజ సిద్ధంగా పొద్దున్నుంచి అన్ని పనులు బిడ్డకి చేసుకుంటూనే ఉంటుంది. అడగక్కర్లా పిల్ల అమ్మని. అట్లా భగవంతుడిని మనకి ఇది కావాలని అడగక్కర్లా. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎలాంటిది ఇవ్వాలో. అందుకని ఆయన్ని ఆశ్రయిస్తే ఫలం ఎలా ఉంటుంది? ఆయనంత ఉంటుంది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు చెప్తున్నాడు, రామ నీ యందు నాకున్నటువంటి ప్రీతి ఎంతో తెలుసా? నా అంత కాదు, నీ అంత. కాబట్టి నీ అంతటి ప్రీతిని భక్తిని నేను ఇక్కడ పొందుతాను. పరమపదంలో ఎక్కడ మళ్ళీ రాముడుగా నువ్వు నాకు కనపడతావు, పరమపదంలో కనపడవు కదా. నాకెందుకు ఆ పరమపదను? నాకు ఇక్కడ ఉన్న ఈ రాముడే నాకు చాలు. ఈ రాముడిని ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళే నాకు ఇష్టం అని శ్రీరాముడితో చెప్పాడట ఆయన. అంటే ఒక ఊళ్ళో ఒకే ఒక భక్తుడు ఉన్నాడట. ఊరు మొత్తానికి ఒకడే భక్తుట. మా గురువుగారు అంటుండేవారు, ఊళ్ళో అందరూ ఉన్నవాళ్లే, కానీ ఆ యతిరాజ భవనానికి వచ్చేవాళ్లే ఉజ్జీవించేవాళ్ళు అనేవారు. ఆ యతిరాజ భవనం అంటే కనుక భాగవతుల యొక్క గోష్ఠి ఉన్నటువంటి చోటు అని మా గురువుగారు చెప్తుండేవారు. అట్లా భాగవతోత్తములు ఎక్కడ కలిసి ఉంటారో అదే నిజమైనటువంటి వాళ్ళే ఉజ్జీవించేటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు? అప్పుడు వాళ్ళందరూ ఒక సమూహం. నామం నంపావైకు. మనం మన వ్రతానికి అంటున్నారు. మనం మన వ్రతానికి అంటే మనం అంటే ఇక్కడ నేను నాది అనేది ఉండకూడదు. ఈ భూమి మీద ఉంటే నాశనం అయిపోతామని చెప్తుంటారు. ద్వ్యక్షరస్తు భవేన్ మృత్యు, 3 అక్షరం మోక్షదాయకం. 2 అక్షరాలంటే మనని నశింపజేస్తాయండి, 3 అక్షరాలు మనని కాపాడతాయి. ఏమిటా 2 అక్షరాలు? అహం, మమ, నేను, నాది, నా కోసం, నా వాళ్ళ కోసం, నాకే అంతా నాదే.
ఇది మనని నాశనం చేస్తుంది. నా కోసం కాదు, నా వాళ్ళ కోసం కాదు, అంతా నా కోసం కాదు, అందరికీ నా అహం నా మమ అనే 3 అక్షరాలు మోక్షానికి దారులు చూపిస్తాయిట. అటువంటి స్వభావం కలిగినటువంటి మనం మన వ్రతానికి ఏమిటి ఇక్కడ వ్రతం? పార్కడలుల్ పయ్య తుయిన్ర పరమన్. పార్కడల్ పాల సముద్రం ఎక్కడుందో తెలుసా అండి? పాల సముద్రం ఎక్కడున్నది? ఇక్కడే ఉంది, ఈ భూమి మీదే ఉన్నది. ఇప్పుడు మన చుట్టూ ఉప్పు సముద్రం ఉన్నది కదా, చుట్టుపక్కల కనబడినవన్నీ ఉప్పు సముద్రాలు, మన శరీరాలన్నీ ఉప్పు వాసన వస్తాయి. అట్లా 7 సముద్రాలు ఉండండి, 7 రుచులున్న సముద్రాలు. పాల సముద్రం చిట్ట చివరిగా ఉంటుంది. లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, క్షీర, శుద్ధోదకా. ఉప్పు సముద్రం ఉన్నది, చెరుకు సముద్రం ఉన్నది, సారాయి సముద్రం ఉన్నది, పెరుగు సముద్రం ఉన్నది, అలాగే పాల సముద్రం కూడా ఉన్నది. మనం అక్కడికి వెళ్ళలేమంతే తేడా. ఇక్కడ మనం ఉప్పు సముద్రాన్ని, బంగాళాఖాతమే మిగతా ఈ భూమి మీద మనకు కనపడే సముద్రాలన్నీ కూడా ప్రపంచంలో అన్నీ ఉప్పుతో ఉన్నటువంటి సముద్రాలు. అట్లా ఉప్పు సముద్రం ఉన్నట్టు చెరుకు సముద్రం ఉన్నది, సారాయి మధ్య సముద్రం ఉన్నది, పెరుగు సముద్రం ఉన్నది, నేతి సముద్రం ఉన్నది, అదేవిధంగా పాల సముద్రం ఉన్నది. ఆ పాల సముద్రంలో ఉన్నాడు భగవానుడు. మనకు కనపడదంటే ఒక భూమి చుట్టూరా సముద్రం, మళ్ళీ భూమి, మళ్ళీ సముద్రం, ఇలా సప్తద్వీప వసుంధర. ఈ భూమి చుట్టూ, ఈ భూమి 7 ద్వీపములతో, ఏమిటది? జంబు, పలక్ష, క్రౌంచ, కుశ, శాఖ, శాల్మలి, పుష్కరాహ అని 7 ద్వీపాలు ఉన్నాయి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఈ జంబూ ద్వీపే. పెద్దలు చదువుతుంటారు కదా, శ్రీ విష్ణురాజ్ఞ ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మంత్రే కలియుగే ప్రథమ బాధే జంబూద్వీపే అంటున్నారా లేదా? వినండి సంకల్పాన్ని. మనం జంబూద్వీపంలో ఉన్నాము. అట్లాగే పలక్ష, క్రౌంచ, కుశ, శాఖ, శాల్మలి, పుష్కర ద్వీపాలు ఉన్నాయి. ఆ పుష్కర ద్వీపానికి శ్వేతద్వీపం అనేటువంటి పేరు కూడా ఉంది. అక్కడ ఉన్నాడట ఈ మహావిష్ణువు. ఎట్లా ఉన్నాడు? అనంతకోటి పడగల పైన ఆదిశేషుడి మీద చక్కగా పడుకుని ఉన్నాడట. ఆ పడుకున్న సౌందర్యాన్ని చూడడం చాలు జన్మధన్యమైపోతుంది అంటారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి అక్కడున్నదండి పాల సముద్రం. కాకపోతే మనం అక్కడికి వెళ్ళలేం, అది లేదని మనం అనుకుంటాం. ఉన్నది. ఆ పాల సముద్రానికి ఇంకొక పేరుంది. ఏమిటో తెలుసా? అందరూ వాళ్ళ యొక్క మొరలు, అంటే వాళ్ళ బాధలు చెప్పుకునే చోటు, సమాచార కేంద్రం, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకునే చోటుట. ఆళ్వార్లు అంటారు కూటమిడి కేపీడం, అంటే సమస్యలు చెప్పుకునే చోటు. బ్రహ్మాది మహర్షులందరూ కూడా వెళ్ళి, ఇదిగో చూడండి ఆ రాక్షసుల బాధపడలేక మా వల్ల కావట్లేదు స్వామి కాపాడండి అని ఇంద్రాదులందరూ వెళ్ళి ప్రార్థించే చోటు పాల సముద్రం. వైకుంఠానికి వెళ్ళరు ఎవరు, ఏ దేవతలు, ఏ బ్రహ్మాదులు ఎవ్వరు వైకుంఠానికి వెళ్ళలేరు. ఈ పాల సముద్రంకి వెళ్ళి మొరలు పెట్టుకుంటారట. అంతేకాదుట దీనికి అవతార కందము. స్వామి యొక్క అన్ని అవతారాలు ఇక్కడి నుంచే వచ్చాయి. 10 అవతారాలు. అదే కాకుండా ఉపావతారాలని మరికొన్ని 24 అవతారాలు ఉన్నాయట. అవన్నీ పుట్టినటువంటి చోటు. ఒక అరటి చెట్టుకు పిలక వేస్తుంది కదా, అరటి చెట్టుకు పిలక, ఆ మళ్ళీ చుట్టూరా పిలకలు మొలిచినట్టుగా ఈ పరమపదం నుంచే, ఈ పాల సముద్రం నుంచే సమస్తమైన అవతారాలు, అందరి కష్టాలు బాధలు వినేటటువంటి చోటిదే. ఆ పరమపదానికి ఎవ్వరు వెళ్ళలేరు, ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు అది. కాబట్టి ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి వాడు 2వ చోటు. పరమపదంలో ఉంటే ఎవరికి కనపడడని చెప్పి ఆయనే దిగజారి ఈ పాల సముద్రంలోకి వచ్చాడు మనకి దగ్గరగా కనపడటానికి. ఆ పాల సముద్రంలో ఉన్నటువంటి ఆ పరమన్ నారాయణ శబ్దవాచుడు ఏం చేస్తుంటాడు? అక్కడైనా సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి మూడు పేర్లతో సృష్టి స్థితి సంహారములు చేస్తూ ఉంటాడట ఆయనే. తజ్జలాన్ శాంత ఉపాసీత అంటుంది చాందోగ్యోపనిషత్తు. తజ్జలాన్ తజ్జత్వ, తదనత్వ, తల్లత్వములు అంటుంది. అంటే ఆయన నుంచే పుట్టడం, ఆయన ద్వారానే సంరక్షింపబడటం, తిరిగి ఆయనలోనే కలవటం అనే 3 లక్షణాలు కలిగినటువంటి ఆ స్వామిని శాంత, ఓ సౌమ్య మనస్కుడా తెలుసుకో, ఉపాసీత ఆశ్రయించు అని చెప్తోంది వేదం మనకి. అటువంటి స్వామి యొక్క వైభవం అంటున్నారు. ఆ స్వామి యొక్క వైభవాన్ని కేళీరో వినండి. వినటం అనేటటువంటి ఒక వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ అంటున్నారు. అటువంటి ఆ స్వామి యొక్క పార్కడలపై తుయిన్ర పరమన్ అడిపాడి పాదాలను సేవించుకోవాలి. మనం దేవాలయంలోకి వెళ్తే మనం ముందుగా భగవంతుణ్ణి మొహంలో మొహం పెట్టి చూడకూడదు, తలకాయ వంచి ముందు కాళ్ళు చూడాలండి.
గుళ్ళో ఎప్పుడు స్వామి పాదాలు కనపడాలి. పాదాలు కనపడకపోయినా పాదాలను మనం ఊహించుకుని దండం పెట్టాలి. అక్కడ పాదాల వైపే తల వంచి పాదాలకు చూడాలట. ఎట్లా? ఒక పాలు తాగే బిడ్డకి తల్లి యొక్క శరీరంలో ఏ అవయవం తెలియదు, ఆ స్తనం తప్ప ఇంకేం తెలియదు ఆ బిడ్డకి. కళ్ళు మూసుకుని కూడా ఆ బిడ్డ తల్లి స్తనాన్నే ఆమె గ్రహించగలదు. అట్లా భక్తుడు కూడా భగవంతుని యొక్క పాదాలనే చూడాలట. అంతేగాని వెళ్ళి గుళ్ళగళ్ళంగానే మొహంలో మొహం పెట్టి చూడకూడదు దేవాలయంలో. అది అపచారం అంట ఆగమశాస్త్రం ప్రకారం. అలా చేయకూడదు అంటుంది. ఆ రకంగా భగవానుని యొక్క అడిపాడి ఆయన యొక్క పాదాలను ఆశ్రయించాలట. కాబట్టి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. కాబట్టి నారాయణాయ శ్రీమన్నారాయణ చరణౌ 2 పాదములు. భగవానుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. లోకంలో చూస్తున్నాం, అయ్యా ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, అది చాలా పెద్ద తప్పు అన్నమాట అలా మాట్లాడటం. అంటే కింద 2 కాళ్ళు పైన 2 కాళ్ళు ఏమవుతుంది అప్పుడు అతను? కాబట్టి ఆ మాట అనకూడదు. చేతులు చేతులే, కాళ్ళు కాళ్ళే. కాబట్టి ఏం పట్టుకోవాలి? పాదాలను పట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పాదాలు పట్టుకోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? పని అయినట్టే అని అర్థంట. పాదాలు పదగ్రహణే కరగ్రహణం. మనం స్వామి పాదాలను పట్టుకుంటే స్వామి మన చేతులు పట్టుకుని పైకి లేపి తన దగ్గరికి తీసుకుంటాడట. స్వామి ఇలా చేయబెట్టాడంటే ఏమిటి? వరదహస్తం. నా పాదాలను ఆశ్రయిస్తే నావాడిగా చేసుకుంటా నిన్ను అని అర్థం. కాబట్టి మనం దేవాలయంలోకి వెళ్ళి ఏం చేయాలి? స్వామి పాదాలకు దండం పెట్టాలి ఫస్ట్. పాదాలు చూసిన తర్వాత ఆయన యొక్క ఆభరణాలు చూసుకుంటూ పైకొచ్చి కుడి పక్కన ఉన్నటువంటి శంఖచక్రాలను చూడాలి, కుడి ఎడమలలో ఉన్నది. తర్వాత కిరీటాన్ని చూడాలి, ఆ తర్వాత మాలలు చూడాలి, ఆ తర్వాత వక్షస్థలంలో స్వామిని అమ్మవారిని చూడాలి. అప్పుడు స్వామి నేత్రాలలో చూడాలి. అందుకని వెళ్ళగానే మొహంలో మొహం పెట్టి దేవుణ్ణి దర్శించకూడదు అంటుంది ఆగమశాస్త్రం. అట్లా అడిపాడి అలా కనుక చేయకపోతే కనుక మేము పాలు త్రాగము నెయ్యి తినము అంటే తినటానికి త్రాగటానికి కూడా తేడా తెలియనటువంటి అమాయకులు అన్నమాట. కాబట్టి ఏ రకమైనటువంటి భోగ్య పదార్థములను మేము స్వీకరించము. ఈ వ్రతంలో ఉండే ప్రధానమైన విషయం ఏంటి? ఏ రకమైనటువంటి భోగ్యతలు అంటే ఏమిటి అర్థం? భోగ్యతలు అంటే భోగభాగ్యములు, భోగాలను ఆశ్రయించకూడదు. చాలా ఉదాసీనంగా చాలా సామాన్యంగా ఉండాలి. వ్రతానికి కావాల్సినవి ఏమిటి? విలక్షణంగా ఒళ్ళంతా ఆభరణాలు నగలు దిగేసుకుని పట్టు చీరలు కట్టుకుని లేదా పట్టు వస్త్రాలు ధరించి కడియాలు కంకణాలు ఆభరణాలు ధరించి ఈ వ్రతం చెయ్యక్కర్లా. ఈ వ్రతానికి ఏం కావాలి? నిష్కల్మషమైనటువంటి మనస్సు, పవిత్రమైనటువంటి మనస్సుతో. కాబట్టి పరమన్ అడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి పొద్దున్నే స్నానం చేయాలి. పొద్దున్నే స్నానం అంటే ఏంటి? ప్రొద్దునంటే ఏంటి? బ్రహ్మముహూర్తంలో లేచి భగవన్నామ సంకీర్తన చేసుకోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అంతేకాదు మెయ్యట్టేజుదోం చక్కగా స్నానం చేయటమే కాదు, అత్యంత సుఖ సమృద్ధ శీతే సేతే సీతే మహీతలే అంటున్నారు మనకి. కాబట్టి తెల్లవారకట్ట స్నానం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఏ రోజైనా సరే ఈ మార్గశిర మాసంలో ప్రొద్దున్నే స్నానం చేసే దేవాలయానికి వెళ్తే ఇంకా విశేషమైన ఫలం దక్కుతుంది అంటారు మన పెద్దకి. కాబట్టి తీర్ కుడలై శనిరోధం ఇది చాలా ముఖ్యమైన పని అండి. ఇతరులకి ఇబ్బంది కలిగే పనులు చెయ్యము, ఇదే లేదు మనకి. కాబట్టి ఇది కావాలి. ఈ వ్రతం కావాల్సిన వాళ్ళ యొక్క అర్హతలు, వాళ్ళకు కావాల్సినటువంటి అర్హతలు తెలియజేస్తోంది. సర్టిఫికెట్స్ ఏం కావాలి? ఇతరులకి బాధ పెట్టము, ఇతరులకి కష్టపడే పనులు మేము చెయ్యము, అలాగే ఇతరులకి భిక్షను మేము చక్కగా వాళ్ళకి ఇష్టమైనట్టు సమర్పిస్తాము. అదేవిధంగా ఇతరులకు కావాల్సినటువంటి ధనాన్ని మనం ఇస్తాం. ధనం అంటే డబ్బని కాదు, ఎప్పుడప్పుడు ఎక్కడ ఎవరికి ఏది అవసరమో అదే ధనం కింద లెక్క. ఈ ధనం 8 రకాలు తెలుసు కదా, అష్టవిధ ధనాలు ఉన్నాయి తెలుసు కదా మనకి. ఏమిటది? ధన కనక వస్తు వాహన పుత్రధార గృహ క్షేత్రములైనటువంటి 8 రకాలైనటువంటి అష్టైశ్వర్యాలు ఇవన్నీ ధనం కిందకే వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో అవన్నీ మేము సమకూర్చి ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ మాతో కలుపుకుని, కాబట్టి ఈ అయ్యమం పిచ్చయ్యం ఆందనయం కయ్యి కాటి ఉయ్యుమారెన్ను లోకంలో వాళ్ళందరూ చూడండి. మనకి ఏదన్నా ఒక మంచి జరిగింది అనుకోండి, ఆ మంచి మనతో పాటు 10 మందికి కూడా జరగాలి అనుకోవాలట. ఇదిట మంచితనం. దీన్ని ఏమంటారు? దయా. దయాగుణం ఉండాలి. ఇక్కడ కావాల్సిన ఏమిటి? భక్తి, పరిశుద్ధమైన మనస్సు,
పరిశుద్ధమైనటువంటి శరీరము, అదేవిధంగా సామాన్యమైనటువంటి నిరాడంబరమైన జీవితము, ఇతరులను కష్టపెట్టలేనటువంటి మనస్సు, ఇతరులకు ఏది కావాలంటే అది ఇవ్వగలిగేటటువంటి విశాల హృదయము, అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉండటము, అదేవిధంగా ఇతరులు ఉజ్జీవిస్తే చాలు అనే భావన కలిగి ఉండటం. ఎంతసేపు పరోపకారం పరోపకారం పరోపకారం. పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగితే చూడలేనితనం, పక్క వాళ్ళు ఆనందంగా ఉంటే ఆనందించేతనం. ఇదే దయ. ఆ దయే ఈ వ్రతానికి నిజమైనటువంటి అలంకారం, ఇదే నిజమైనటువంటి ప్రయోజనం. అలాంటి వాళ్ళనే భగవంతుడు చూస్తాట. మనలో ఏముండాలి? దయ, అహింస, సత్యం. ఈ మూడు ఉన్న వాళ్ళనే భగవంతుడు చూస్తాట. లేకపోతే ఆయన పట్టించుకోట, పక్కన పెట్టేస్తాడు ఆయన, అంతే. కాబట్టి దయ అంటే ఏంటి? ఇతరుల యొక్క పరదుఃఖ దుఃఖిత్వం, పరసుఖేషు సుఖిత్వం. అలా రాముడు ఉన్నాడు, అందుకని మనం రాముడిని గుర్తుపెట్టుకుంటున్నాం. రావణాసురుడు ఉన్నాడా? కానీ వాడిని గుర్తుపెట్టుకుంటున్నాం. ఎట్లా? వేరే రకంగా గుర్తుపెట్టుకుంటున్నాం. రాముణ్ణి ఈ రకంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి దయాభావాన్ని కలిగి ఉండటమే ఆ పాల సముద్రంలో అవతరించినటువంటి ఆ శ్రీకృష్ణ, ఆ శ్రీమన్నారాయణుని మనం స్మరించుకుని ఈ వ్రతంలోకి వెళ్దామండర్రా, అందరూ రండర్రా అని గోదాదేవి ఈ పాసురంలో మనందరికీ తెలియజేస్తోంది. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.